జనగాం జిల్లా చౌదారం గ్రామంలో ఈరోజు గురువారం ఆధ్వర్యంలోని సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ అయిన సత్యం స్వామి ఆధ్వర్యంలోని పోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం కొరకు భూమి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులు పలువురు పెద్దలు ఎంతో సంతోషపడ్డారు. అయితే ఒక్క పండుగలా జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా గుడి పునర్నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ, ఉపేందర్ సేట్, అలాగే శ్రీరామ్, ఎర్ర మురళి, ఎర్ర మధు, ఎర్ర మల్లేశం, ఎర్ర సూరపు, పెద్దాపురం యొక్క స్వామి యొక్క రాజయ్య, సర్పంచ్ ముక్క వెంకటయ్య, ఎసరపు కృష్ణంరాజు, ఎసరపు కృష్ణ, మునిగే ధర్మయ్య, మునిగే శ్రీశైలం, బయాండ్ల పూజారి, అమృతరావు తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగింది గ్రామము చౌడారం గ్రామము జనగాం జిల్లాకి వచ్చిన ఇక్కడ వీళ్ళందరి భక్తి భావము నాకు ఎంతో చాలా ముచ్చటగా నచ్చింది. భక్తి భావంతో చాలా పెద్ద మనసు చేసుకొని ఊరి సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్న మురళి నరసింహ, మన ఉదయ్ నరసింహ కానీ, మన బైండ్లన్న కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య కారణం ఏంటంటే నేను ముంగడికి వచ్చి మాట్లాడలేము. ఈ గుడి నిర్మాణము చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు సహకారం అందించి నన్ను ముంగడు నడిపియాలి. మీకు ఏదైనా ఆపద రాకుండా నేను అండగా నిలబడతా అని కోరుతూ చెప్తున్నా. ఇక్కడ అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, మంచితనం కోసము ముందుకు వచ్చిన వారికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. మన సనాతన ధర్మం ఏంటంటే ముందున్న వారికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, ముంగడున్న వారికి చెడు చేసినతో మనకు చెడు జరుగుతుంది. అప్పట్లో పాపాలు తండ్రి చేస్తే కొడుకులకి, కొడుకులు చేస్తే వాళ్ళ పిల్లలకి జరుగుతుండే. కానీ కాలం మారింది. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ఇదే కాలంలో అనుభవించక తప్పదు. తప్పు చేయకుండా భక్తి భావంతో ఎవరైనా కూడా ముంగడికొచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలి, ఆమె ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తూ మీ అందరి సహకారాలు నాకు ఉండాలి. మరి నేను కూడా మీకు తోడుగా నిలబడి గుడి నిర్మాణము ఇదొక్కటి కంప్లీట్ చేయంగానే ఇంకా ఎన్నో చేసేట్టున్నవి, అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా పోదాము. జై పోషమ్మ తల్లి, జై శ్రీరామ్. స్వామి ఏమైనా పొరపాటు ఏం లేదు కదా, విషయం వస్తుంది. మరి సత్యం స్వామి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మా యొక్క గ్రామంలో కూడా మాత్రం అమ్మవార్ల పూజారులను నేను మరి ఆ యొక్క తల్లి పూజ చేయడానికి మీ ఎప్పుడైనా ముందుకు వస్తాం. మా యొక్క సహకారాలు కూడా అందిస్తాం. గుడికి మా వంతు సహాయం కూడా మేము చేస్తాం గారికి పేరు పేరు ధన్యవాదాలు. మా చౌడారం గ్రామంకి వచ్చినందుకు. మా ఎన్నడో పురాతన దేవాలయం ఇది. మా తాత ముత్తాతలు ఎప్పుడూ మాకు కూడా తెలియదు. అప్పటి నుంచి మేము ఓన్లీ శ్రావణ మాసాన్ని ఇక్కడ బోనాలు చేసుకుని వెళ్తున్నాం. మేము గుడి కట్టాలి అనుకున్నాం కానీ ముందుకు రాలేకపోయినాం. ఈ స్వామి దయ వల్ల ఈరోజు ఈ పూజా కార్యక్రమం చేసి గుడి కట్టడానికి అందరి మా ఎస్సీ అందరికి తరఫున మేము సహకారం అందిస్తామని స్వామి వచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. సత్యం స్వామి ఫౌండేషన్ స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా చౌడారం గ్రామ ప్రజలందరి తరపు నుండి. మా తాతల నుంచి, మా ముత్తాతల నుంచి ఉన్నటువంటి పోషమ్మ తల్లి దేవాలయానికి దీన్ని పునర్నిర్మాణం చేస్తానని ముందుకు వచ్చిన సత్యం స్వామి ఫౌండేషన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అందరి సహకారాలు స్వామి గారికి ఉంటాయి. ఈ యొక్క మందిరాన్ని నిర్మించడానికి సాయశక్తుల నా సహకారాన్ని నేను అందిస్తాను.